కానీ ప్రజల్లో ఒక బలమైన కోరిక ఏముందంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కదా కొంతమంది మాత్రం అవినీతి పరులు అయిపోయారు, అక్రమాలు అయ్యారు. మీరు అన్నట్టుగా తాగుడికి దీనికి అలవాటు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అనుగుణమైన ప్రజలు కావాలని లేదు ఉచిత పథకాలని ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు వచ్చి చిన్న చిన్న అంటే మరీ పార్లమెంట్ తరహా కాకపోయినా కింద గ్రామీణ స్థాయిలో నిలబడితే ఎలక్షన్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేసేది సాయుధ పోరాటం చేసి మీరు చేసిన త్యాగాలు వృధా అయ్యి మీకు రక్త సంబంధులందరినీ దూరం పెట్టి బాధ పెట్టే కన్నా మీరు ప్రజాస్వామ్యంలోకి వచ్చి అంటే మీరు కాదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ త్యాగాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ ఉంటారు. మీలాంటి వాళ్ళు ప్రజల డబ్బు అంటే అది మన డబ్బు కాదు అని భావించే వాళ్ళు మీరు, ప్రజల డబ్బు అంటే నా డబ్బు అని భావించే వాళ్ళు రాజకీయ నాయకులు. మీకు వాళ్ళకి ఉన్న తేడా అది. కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి సామాన్యులుగా కింద స్థాయిలో పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఒకటి కాదు రెండుసార్లు, మొదటిసారి ఓడిపోవచ్చు, రెండోసారి ఓడిపోవచ్చు, మూడోసారి ఖచ్చితంగా ప్రజలు మేము గుర్తిస్తారు. మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మన ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉంటుంది అనేది నా వాదన. మీ దాంట్లో న్యాయబద్ధమైన ఒక డిమాండ్ ఉంది, ఒక ఆలోచన ఉంది, నేను దానికి ఓకే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను సర్పంచ్గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాను, నేను నన్ను ఎన్నుకోవాలి. ప్రజలు నువ్వు అన్నట్టుగా నీతి నియమాలు చూస్తలేదు సార్, డబ్బులు చూస్తలేరు. ఎందుకంటే 10 లక్షలు తయారు చేసుకో, 15 అయితే కావచ్చు. ఇప్పుడు వీళ్ళను డబ్బులు సంపాదించుకొని అప్పు తెచ్చుకొని వీళ్ళని కొని దండం పెట్టి కాలు మొక్కి నేను ఇప్పుడు సర్పంచ్ వచ్చాయి నేను ఏం చేయాలి, మళ్ళీ నేను డబ్బు సంపాదించుకోవాలి కదా. వ్యవస్థ ఇట్లా మారింది. నిలబడండి, ఒకసారి గెలవరు, 2 సార్లు గెలవరు, 3ఓసారి ఖచ్చితంగా గెలుస్తారు. మీరన్న ఇప్పుడు మీరు అదే ప్రజలు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవడం కన్నా వీళ్ళని మళ్ళీ అడుక్కోవాలని మీరు అంటున్నారు. ఈ ప్రజల మార్పు ఎలా ఉందంటే మీరు ఇంత త్యాగాలు చేశారు, 20 సంవత్సరాలు కుటుంబాల దూరంగా ఉండి మీ ఆరోగ్యాలు పాడు చేసి అదేమైనా గుర్తిస్తారనుకుంటున్నారు ప్రజలు? అదే నేను నా కోరిక ఇప్పుడు ఉన్న ఏ మార్గం కరెక్ట్ అయింది ఎట్లా అనుకున్నప్పుడు మన భారతదేశము అన్ని దేశాల కంటే ఒక విభిన్నమైంది. కులాలు, మతాలు, దేవుళ్ళు అన్ని ఒక విభిన్నమైన వ్యవస్థ మన భారతదేశం వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఈ దీర్ఘకాల ప్రయుద్ధ పంతాలని పోదాం అనుకుంటే మాత్రం అది కష్టంగానే అనిపిస్తుంది. మీరన్నట్టుగా మేము కొంతమంది మా మాజీలను చర్చించుకుంటాం, అసలు లైన్ ఇట్లా ఏంది, ఇప్పుడు మేము దిగజారిపోయి దీనంగా మేము బతకలేము, మా కష్టాల మీద మేము బతుకుతున్నాం, మేము కొంతమంది ఉన్నాం అంటే న్యాయబద్ధంగా బతకాలనేది మా కోరిక ఇప్పుడు కూడా ఇంకెప్పుడు కూడా. మేము అక్రమాలకు దందాలకు మేము అది మీకు రమ్మన రాదు అందులోంచి వచ్చారు కాబట్టి. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము అనుకుంది ఏంటంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా సార్, కమ్యూనిస్ట్ పార్టీలు చాలానే ఉన్నాయి. వారు ఏం చేయాలంటే ఇప్పుడు కొంతమంది కొంతమంది సోదరులు కూడా తుపాకులు వదిలిపెట్టి ఆ మార్గం కరెక్ట్ కాదని వస్తారు కదా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీని కొత్త పార్టీగా సృష్టించి కొత్త పార్టీగా పెట్టి దానికి ఒక ఎజెండా, దానికి ఒక ప్రణాళిక, అన్ని నియమాలు చేసి నిస్వార్థ పరులనే మొదటిసారి ఓడిపో. నేను ఎలా అంటున్నా, మరి మేమేం చేయాలంటే మేము మా స్వార్థపూరిత ప్రయోజనాన్ని వదులుకోవాలి ఇలా పని చేయాలంటే. అంటే ఇప్పుడు సిపిఐ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీల కంటే ఒక విభిన్నమైన పార్టీ తయారు అవ్వాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకు 4 కోట్లు 5 కోట్లు 4 బిల్డింగ్ ఉన్నాయి అనుకో, నేను కొంతమంది ప్రజలు పంచాలి, నాకు ఎంత అవసరమో గంతే ఉంచుకోవాలి. ఉంచుకొని నేను ఈ పార్టీలోకి నేను పోయిన అనుకో, అందరు అట్లా వచ్చారు అనుకో, పార్టీని ప్రజలు నమ్ముతారు, మనల్ని అందరిని ఎన్నుకుంటారు. ప్రజా సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చి ఏవైతే మనం చేయాలనుకుంటామో అవి నిరూపించగలుగుతాం. కానీ ఇప్పుడు అవన్నీ జరిగేవి కావు. దాని మీద చర్చ పెట్టాలంటే మనకు ఇంకో 2-3 గంటలు సరిపోద్ది. ఇప్పుడు సమయం తక్కువ ఉంది. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను తను రిటర్న్ పంపినా కదా నువ్వు పని చేయలేవని నేను బెటాలియన్ 2లో ఉంటుంది. నేను బెటాలియన్ 2 కమాండరు, హెచ్జెడ్సీ మెంబరు, మిలిటరీ ఇన్ఛార్జ్ కూడా, డైరెక్టర్ కూడా. ఈ చేస్తున్న క్రమంలో కూడా ఆయన దాడులు చాలా ఇన్స్పైర్గా ఉన్నాయి. ప్రపంచకైనా దేశానికైనా మన పార్టీలైనా చాలా ఇన్స్పైర్ దాడులు చేసిండు అన్నట్టు. అప్పుడు నేను ఒక లెటర్ రాసిన తనకు, ఏంటంటే కామ్రేడ్ ఇడ్మా, నేను ఒకప్పుడు నిన్ను చిన్న చూపు అంటే నీ అనారోగ్య పరిస్థితులు అయితే నేను చేయలేవని నేను వెనక్కి పంపిన, అది తప్పని నిరూపైంది. ఇది నా ఆత్మ విమర్శ నేను చేసుకుంటున్నా, అది నా తప్పు, నీకు ఎంత బాధించిందో ఎంత బాధ పెట్టిందో అని ఒక లెటర్ రాసిన. లెటర్ తను సంతృప్తి చెంది అర్జున్ దాదా ఇప్పుడు గ్రహించిండు నా పోరాటాన్ని కానీ నా సామర్థ్యం గ్రహించానని అని మళ్ళీ ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పిండు. అర్జున్ దాదా జిందాబాద్ అన్నాడు. నాకు కూడా చెప్పారు, ఏమని ఇట్లా రాశారు, నాకు అక్క పెద్ద అక్క అని చెప్పేది. సంతోషపడ్డా నేను.
అయితే ఇంత తెలివి, ఇంత సామాజిక స్పృహ, ప్రజల్లో ఆ కలిసిపోయే తత్వం ఉన్న వ్యక్తి అంత ఈజీగా ఎలాగొచ్చారన్న మారేడుమిల్లికి ఏం సంబంధం ఇది ఒక్కటి గ్రహించాలి. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు అనిపించేది అసలు మారేడుమిల్లికి ఆయనకి సంబంధం ఉందా? సంబంధం లేదు. ఈయనకు కొన్ని ఏంటంటే ఈ నరాయణ బనేత అనేది అది అందరికి తెలుసు. ఈ నరాయణ పీక్ వస్తాయి బాగా, అంటే ఇట్లా అంటాడు, ఇట్లా బాగా అంటాడు. ఈ నరాలు బాగా పీక్ వచ్చే సమస్య బాగుంటుంది, మందులు వాడతాడు. అది బాగా సీరియస్ కావచ్చు. బహుశా ఆయన ఏంటంటే పార్టీ తీసుకున్న టాక్టిక్స్లో భాగంగా, అంటే ఇక్కడ డీకేని మొత్తం చుట్టుముట్టు కాబట్టి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన తీసుకున్నారా అనేది ఒకటి. రెండోది, తనకి సీరియస్గా ఆరోగ్య సమస్య ఉన్నాయి కాబట్టి ఏమన్నా మెడిసిన్ కోసం వేరే హాస్పిటల్కి పంపుతుండ్రా అనేది ఈ రెండు ఆలోచనలు తప్ప మిగతా అయితే ఆయన సరెండర్ అవుతాడు అనేది నేను అనుకోను. ఒకవేళ కావాలనుకుంటే మన సతీష్ ఉన్నాడు, సోను ఉన్నాడు, వాళ్ళు ముందు చర్చించారు, ఈయనతో మాట్లాడినరు, ఇట్లా ఈ కరెక్ట్ ఈ పాలసీ కరెక్ట్ అనిపిస్తలేదు, ఇట్లా సరెండర్ అయ్యామని చర్చించిన కూడా ఆయన ఇనలేదు. ఒకవేళ ఇంత నిర్బంధంలో మళ్ళీ ఆలోచన వచ్చి సరెండర్ కావాలనుకుంటే మీడియా వాళ్ళు పిలుచుకుని, ఆయనకు అనేక రకాల వస్తున్నాయి. అంటే మీడియా వాళ్ళు కుప్పలు తెప్పలు పోయే అవకాశం ఉంది ఆయన దగ్గరికి. మీడియా వాళ్ళని పిలుచుకును, లేకపోతే రాజకీయ నాయకులు ఇవ్వచ్చు. ఆయన అలాంటి పని చేయలేదు. ఆయనే కొద్దిగా అటు నిర్బంధం కొద్ది తక్కువ ఉందని చెప్పి అటు నుంచి విజయవాడ నుంచి అటు ఎటన్నా వేరే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆ రూట్లో వెళ్ళిపోదామని అనుకున్నాడా, లేకపోతే హాస్పిటల్ చూద్దాం అనుకున్నాడా? ఈ రెండిట్లో సాధారణంగా హిడ్మా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు ఆయనకి హిడ్మా కాబట్టి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. 20-30 మంది అవ్వచ్చు, 100 మంది ఉంటుండొచ్చు. ఎలా వెళ్తారండి? అంటే ఆయన చుట్టూ 100 మంది ఉంటారా, లేదు ఒక 5 కిలోమీటర్ 3 లేయర్స్లో వెళ్తారండి? అంటే వీళ్ళకు బయటికి వచ్చే వాళ్ళకంటే 3 లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అని అంటున్నారు కదా. ఫస్ట్ ఏంటంటే ప్రజలే మిలిషియాయే ఫస్ట్ లేయర్. ఓకే, ఫస్ట్ లేయర్ అంతే. ప్రజలు మిలిషియా అనేది ఫస్ట్ లేయర్. సెకండ్ మేము అనేది అంటే దాన్ని మిలిషియా అంటాం, పునాది బలగాలు అంటాం దాన్ని. రెండోది సెకండరీ ఫోర్స్. సెకండరీ ఫోర్స్ అంటే ప్లటూన్లు, మిలిటరీ దళాలు, ఎల్ఓసులు, ఇవి వాళ్ళ ఆర్గనైజేషన్ చేసుకుంటే తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత దూరంలో ఉంటాయి ఒక మనిషికి? అంటే ఇప్పుడు ఉన్న ఏరియాలో 2 కిలోమీటర్లు ఉంటూ 5 కిలోమీటర్లో ఉండొచ్చు అట్లా. ఇది సెకండ్ లేయర్. ఇక లాస్ట్ తన దగ్గర లేయరు ఆయన సంబంధించిన సభ్యులు. ఇప్పుడు బెటాలియన్ అనుకున్నప్పుడు 2 కంపెనీలు, ఒక బెటాలియన్. ఓకే, అంటే ఫస్ట్ కంపెనీ ఇట్లా ఒక అర్ధ సెమీ సర్కిల్లో ఉంటే, ఇంకో కంపెనీ ఇట్లా సెమీ సర్కిల్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ అనేది సెంట్రల్ ఉంటుంది. వీళ్ళు డేరా వేసేటప్పుడు పోయేటప్పుడు కూడా ఫస్ట్ కంపెనీ ముందు ఉంటుంది, తర్వాత హెడ్ క్వార్టర్ ఉంటుంది, దీనిగా సెకండ్ కంపెనీ ఉంటుంది. ఇది రెండు అలాగా మూవ్ అవుతుంటాయి, అంతే కదా. ఒకవేళ శత్రువు ఇంకెక్కువ అనుకుంటే ఇళ్ళకించి ఒక సెక్షన్ ఈ సైడ్ కు, ఇంకో సెక్షన్ ఇటు సైడ్ కు. ఓకే, 4 వైపులు పంపిస్తారు. 4 వైపులు ఉంటాయి. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి హిడ్మాకు సంబంధించిన శాన్ అంతా కూడా, సెక్యూరిటీస్ అంతా కూడా ముందే వచ్చింది మైదాన ప్రాంతం. తర్వాత హిడ్మా, రాజీతో పాటు మన నలుగురు ఉన్నారు, వాళ్ళ దగ్గర AK-47 ఉన్నాయి. అంటే అది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది నాకు తెలిసి. వాళ్ళు 4-5 AK-47 పట్టుకొని పోకపోవచ్చు, వీళ్ళను సివిల్నే పట్టుకొని. అంటే మీడియా చెప్పే ప్రకారం అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర తుపాకులు అయితే లేవు అనిపిస్తుంది. పార్టీ వాళ్ళు కూడా రాశారు కదా, మెడికల్ ట్రీట్మెంట్ కోసం పోతున్న క్రమంలో కూడా పట్టుకున్నట్టే రాశారు అక్కడ. అవును, మెడికల్ పట్టుకోవచ్చు అన్న, అది కాదు. మారేడుమిల్లి ఏరియాలో హిడ్మాతో పాటు సరిత అని దొరికారు. కానీ హిడ్మా కన్నా ముందు ఎవరు దొరకాలి? అదే ఇంట్లో బాగా ఆగండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దీనికంటే ముందే ఎక్కువ శాతం ఇక్కడ చనిపోతాం కాబట్టి కొంతమందిని కూలీలుగా, లేబర్ పంపించాడు అనుకుందాం. ముందుగానే కొంతమందిని అక్కడ సెట్ చేయడం కోసం పంపించు అని ఒకటి అనుకుందాం. రెండో విషయం, హిడ్మా వెనక వాళ్ళు కూడా రావాలి కదా పార్టీ. పార్టీ ఎవరు? అందరు ఎందుకు వస్తారు? కొంతమందిని పంపాలనుకుని కొంతమంది పంపిస్తారు. మిగతా వాళ్ళు అక్కడ ఏరియాలో కొంతమంది ఉండాలి కదా. మొత్తం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక వాళ్ళు బస్తాలనే ఉండొచ్చు అంతే. మొత్తం కాల్ చేయరు కదా. మీకైతే హిడ్మా మృతిపై అనుమానాలు ఉన్నాయి మీకేమన్నా? హిడ్మా మృతదేహం అంటే అది మారేడుమిల్ల అంతకుముందు 2-3 సార్లు ఆడ కాల్ చేసిండు. మన ఆయన గాజర్ల రవిని కూడా అన్నీ చంపిండు. అది వాళ్ళకి అనుకునే ఏరియా ఎట్లావో అది తెలియదు కానీ సివిల్ అనే చంపిండు. ఆయన హిడ్మా ఎప్పుడైనా అటువైపు వచ్చారమ్మా మారేడుమిల్లి? అటు పోడు, రాజీ గాని ఎవరు కూడా అలాగే సంబంధం లేదు. అంత ముందు వీళ్ళు టెక్నికల్ భాగంగా ఒడిశా అటు తిరిగిళ్ళు. ఎవరు? హిడ్మా తిరిగిండు. ఆంధ్ర వైపు రాలేదు. ఆంధ్ర వైపు రాలే, ఒడిశాకు పోయిండు.
రాజా కూడా దీనిలో పుకార్లు ఏంటంటే ఒకసారి ఆంధ్రకు వచ్చి తెలంగాణకు వచ్చిందని నాకు అక్కడ అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఆయన కాదు. నాకు తెలిసి అయితే గోదావరి రెడ్డి దాటనే దాటాడు. ఇంత కిష్టారం, గొల్లపల్లి, మొత్తం బాసగూడము, జగురుగొండ, పశ్చిమ బస్తారు, హెచ్ఎస్ మెంబర్ కాబట్టి మాడిగిడు అది మొత్తం డీకే అంతా దీంతో పాటు మన టెక్ క్రాంతి ఆయన మీద అనుమానం ఉండే మీకు ఏమన్నా? వాళ్ళు మాకు తెలియదు మరి వాళ్ళు ఎట్లా పట్టుబడ్డారు ఎట్లా అనేది కొద్దిగా అది మాకు సందిగ్ధం ఉన్నది. ఎట్లా దొరికిరు అనేది మాకు. సరే ఫైనల్ గా చెప్పండి, ఓకే. హిడ్మా మృతితో దండకార్యంలో పార్టీ అంతరించిపోతుందా లేదా మరొక హిడ్మా పుట్టే అవకాశం ఉందా? అంటే ఈయనకు ధీటుగా అయితే కోర్స దేవ అని అదే ఊరు అతను. ఎవరు? బార్స దేవ. వాసుదేవ. అదే ఊరు అతను, అదే మిలిటరీ లైన్ లో ఉన్న వ్యక్తి ఒక ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఒకవేళ వస్తే ఆయన రావచ్చు. మొత్తంగా అంటే ఇప్పుడు పార్టీ అంటే హిడ్మా మృతి కాకుండా మల్లోజ్ వేణుగోపాల్ గారు కానీ లేదా ఆశన్న వీళ్ళందరూ సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళు సరెండర్ అవడం కాకుండా దాదాపు 200 మంది 300 మంది తీసుకొచ్చేస్తున్నారు బయటకు. మన ఇటీవల తెలంగాణ కూడా అయింది. ఇంకా దేవ్జీ, తిప్పర్ తిరుపతి, ఇంకా లోపల ఉంది కూడా మళ్ళా రాజారెడ్డి గారు లేదా ముప్పాల లక్ష్మణరావు గారు లేదంటే ముప్పిడి సాంబయ్య, ముప్పిడి సాంబయ్య, జంగుద తరళపల్లి ఆయన ఒకరు ముప్పిడి సాంబయ్య వచ్చినట్టున్నారు కదా. రాలేదు ముప్పిడి సాంబయ్య. తర్వాత ఈయన దామోదర్, చొక్కా దేవేందర్, చొక్కా జోగారావు, వీళ్ళు కనిపిస్తున్నారు మెయిన్. అంటే మన తెలుగు వాళ్ళు వీళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించిన వీళ్ళు కాకుండా అటు ఛత్తీస్గఢ్ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు? ఛత్తీస్గఢ్ ఏరియాలో అంటే స్ట్రాంగ్ లోకల్ గా ఆయన వెలుగులోకి రాడు కానీ రామ్దేర్ అని ఒక ఉన్నాడు. రామ్దేర్ ఈ ఇడుమా కంటే ముందే నాతో ఇజ్జస్లోకి వచ్చిండు. ఆయన మిలిటరీ డీకే మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జ్ ఉండే. రామ్దేవ్ అలియాస్ ఇంటి పేరు తెలియదు కానీ ఎక్కడ ఛత్తీస్గఢ్ బస్తారా? సరే, ఆయన వీళ్ళకంటే ముందు ఆయన కొంచెం స్ట్రాంగే. ఇంకో ఆయన పేరు చెప్పారు మీరు? ఇంకెవరు? హిడ్మాతో పాటు భారత దేవ. ఆయన స్టేట్ కమిటీయా? ఆయన ఇప్పుడు స్టేట్ కమిటీ. ఆయన ఒకడు మిలిటరీ పరంగా బాగానే ఉంటాడు. 4-5 దాడులు కూడా చేసి. అంటే హిడ్మాకు ఉన్నంత పవర్ ఉందా? అంత చెప్పలేము. హిడ్మా ఒక పిలిపేస్తే 100 మంది 1000 మంది ఆదివాసులు వస్తారు కదా. ఆయన చనిపోయినప్పుడు కూడా 2000 మంది వచ్చారు. చాలా మంది రావచ్చు, మనకి ఇంకా చూపించింది తక్కువ. కానీ ఆ హిడ్మా అంతా ఇప్పుడు అంత నేర్పరి, అంత తెలివి, అంత మిలిటరీ సంబంధించినప్పుడు ఈయన ఇంకా సెల్స్ కానీ లేకపోతే అవి మోటార్స్ కానీ బైనాక్యులర్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో కూడా తన సొంతగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. అవును. కానీ హిడ్మా గురించి ఒక ప్రశ్న లాస్ట్గా మీకు కానీ హిడ్మా కానీ రాజు గురించి కానీ, హిడ్మా ఎన్కౌంటర్లు అయిన తర్వాత అంటే బ్లాస్టింగ్ అయిన తర్వాత బాధపడే సంఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా? ఒక ఆపరేషన్ అయింది 76 మంది చనిపోయినప్పుడు కానీ లేదా ఇంకో విషయంలో కానీ ఇంకొక సంఘటన జరిగినప్పుడు అనవసరంగా ప్రాణం అందరిని చంపుతున్నానని ఎప్పుడైనా బాధపడ్డా? హిడ్మా కానీ లేదంటే మీరు చెప్పిన సరిత కానీ? అంటే మా పార్టీ లైన్లో ఎట్లుంటుంది అంటే వీళ్ళంతా పేదవాళ్ళే కానీ మన కోసం చంపడానికి ప్రభుత్వం పంపింది కాబట్టి మనం చంపవలసి వస్తుంది కదా. ఇంతమంది చనిపోతున్నారు అనేది పార్టీ లైన్లోనే ఉన్నది, మేము కూడా అనుకుంటాం. కానీ మా మీదకి వస్తారు కదా. అంటే రాజ్యం అంటే దోపిడీ వర్గాలను కాపాడలాగా వీళ్ళు ఉన్నారు కాబట్టి చంపవలసి వస్తుంది తప్ప లేకపోతే వీళ్ళని చంపొద్దు అనేది కదా. అవునన్నా, మీరు ఆ సాయుధ పోరాటం లేకుంటే మామూలుగా వచ్చుంటే పోలీసులు మీ దగ్గరికి వస్తారు, రారు కదా. సాయుధ పోరాటం లేకపోతే తుపాలు లేకపోతే వీళ్ళు ఇనరనే కదా అక్కడ. కాదన్నా, ఇప్పుడు ఎలాగొచ్చిన పరిస్థితి అంటే మీరు భారతదేశ పౌరులే, వాళ్ళు భారతదేశ పౌరులే, మనం చంపుకుంటున్నాం. ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ ఆలోచించారా? ఆలోచించాం. అది పాటలనే ఉండే, గద్దరే రాస్తూనే ఉండే, పోలీసు వాళ్ళు పేదోళ్ళే, మనం కూడా పేదోళ్ళే, మనం చనిపోతున్నాం. అసలు మన దేశం మీదకి పోరాటం చేస్తున్న వ్యక్తులను పక్కన పెట్టి మన మీద మనమే పోరాటం చంపుకుంటున్నాం. అది చర్చ ఉంటది కానీ